హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో మనం ఐకియా కాస్ట్ ఐరన్ ప్యాన్ మీద దోశ టెస్ట్ చేద్దాము. సో ఎన్నో రోజులుగా మేము నాన్ స్టిక్ ఎతుకుతున్నాం అనమాట. ఇది దొరుకుతలేవు సరిగ్గా. ఒకవేళ నాన్ స్టిక్ దొరికినా కానీ అది కోటింగ్ ఏంటంటే 3-4 మంత్స్లో డ్యామేజ్ అయిపోతుంది. మళ్ళీ నాన్ స్టిక్ పని చేయట్లేదు. సో దోశలకు ఆల్వేస్ ప్రాబ్లం ఉంది. సో నాన్ స్టిక్స్ వెతికి టైర్డ్ అయిపోయి కాస్ట్ ఐరన్ ప్యాన్ మీద టెస్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఈరోజు వీడియోలో చిన్న దోశ టెస్ట్ అనమాట, ఐకియా కాస్ట్ ఐరన్ ప్యాన్ మీద. సో ఇది ఐకియా కాస్ట్ ఐరన్ ప్యాన్. మేము 19 pounds తీసుకున్నాం ఇక్కడ యూకేలో. సో చాలా రోజుల నుంచి ఒక మంచి కాస్ట్ ఐరన్ ప్యాన్ ఎతుకుతున్నాం. సో ఐకియాలో మేక్ కాబట్టి ట్రస్టబుల్ అని తీసుకున్నాము. ఇది చాలా హెవీగా తయారు చేశారు ఐకియా కాస్ట్ ఐరన్ ప్యాన్. ఇది 28 cms ఉంది. ఇది 11 inches ఉంటుంది. మినిమం ఒక 4 kg ఉంటుంది ఇది బరువు. బేసిక్గా ఇందులో చెడిపోయేది ఏమి ఉండదు. మనము రెగ్యులర్గా మెయింటైన్ చేసుకుంటే చాలా ఏళ్ళే వస్తుంది. ఇది ఇంచుమించు లైఫ్ టైం వచ్చేస్తుంది. ఇందులో డ్యామేజ్ అవ్వడానికి ఏం లేదు మనకి. చాలా థిక్గా హెవీగా తయారు చేశారు. సో ఫినిష్ కూడా చాలా స్మూత్గా ఉంది. 25 years గ్యారంటీ ఇచ్చారు ఐకియా వాళ్ళు దీనికి. సో నో ప్రాబ్లం. సో ఈరోజు దోశ టెస్ట్ దీని మీద చేసి చూసుకుందాం అసలు ఎలా పనికి వస్తుంది మనకి. సో ఇది వెజిటేబుల్స్ మంచి గ్రిల్ లుక్ రావాలంటే వెజిటేబుల్స్ ఇందులో మనం ఫ్రై చేసుకోవచ్చు. అలాగే మీట్ కానీ చికెన్ కానీ ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఫిష్ కానీ మంచి గ్రిల్ లుక్ వస్తుంది ఇందులో ఫ్రై చేసుకుంటే. ఇది ఐకియాలో 19 pounds ఉంది ఇక్కడ యూకేలో. ఇండియాలో కూడా అవైలబుల్ ఉంది. నేను లింక్ పెడతా కింద. సో దోశ టెస్ట్ దీని మీద చేసి చూసుకుందాం ఈరోజు. ఈ రౌండ్కి నేను ఆయిల్ వాడట్లేదు. ఈ కాస్ట్ ఐరన్ ప్యాన్స్ ఎందుకంటే ఇందులో డ్యామేజ్ ఉండదు, ఇంకా లైఫ్ టైం ఉండిపోతాయి ఈ ప్యాన్స్. ప్లస్ ఇది చాలా వర్స్టైల్. ఇది మనము వెజిటేబుల్స్ గ్రిల్ చేసుకోవచ్చు, అలా చాలా ఫ్రైడ్ లుక్ ఐటమ్స్ ఏదైనా చేసుకోవచ్చు. నాన్ వెజ్ కూడా మనం మంచిగా రోస్ట్ చేసుకోవచ్చు దీని మీద. ప్రీవియస్ రౌండ్కి నేను ఆయిల్తో టెస్ట్ చేశాను నాన్ స్టిక్తో కంపేర్ చేసుకుంటూ. ఇది చాలా ఫాస్ట్గా దోశలు అయిపోయినాయి కాస్ట్ ఐరన్ ప్యాన్ మీద. ఇది మీడియం టు హై హీట్లో పెట్టాను. విదిన్ 1 minute ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది. అసలు ఆయిలే వాడకుండా మనం సింపుల్గా దోశలు చేసుకోవచ్చు దీంట్లో. పెద్ద ఎఫర్ట్ పెట్టకుండానే ఇట్లా సింపుల్గా వచ్చేసినాయి దోశలన్నీ. క్లోజప్లో చూసుకుంటే మీకు చాలా ఈవెన్గా రోస్ట్ అయింది. మీకు నాన్ స్టిక్లో ఏంటంటే మీకు బర్నర్ ఎంతవరకు ఉంటే అంతవరకే రోస్ట్ అవుతుంది, మిగతా సరిగ్గా కాలదు. ఇందులో అలా ప్రాబ్లం లేదు. హోప్ఫుల్లీ చిన్న వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.